ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. కోర్టు ఆవరణలో పోలీసులు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. ఇక కోర్టు ఆవరణ నుంచి లాయర్లను బయటకు పంపించారు. ఇక 3 RDX బాంబులు పెట్టినట్లు మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏలూరు నుంచి భార్గవ్ అందిస్తారు. ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఒక ఈమెయిల్ ద్వారా కూడా అజ్ఞాత వ్యక్తి ద్వారా ఈ బాంబు బెదిరింపు మెయిల్ అనేది కూడా రావడంతో ప్రస్తుతం పోలీసు బలగాలు అందరూ బాంబ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అటు జిల్లా కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు అందరినీ కూడా బయటకు పంపించి గేట్లు మూసివేసి కూడా ఎవరు లోనికి రాకుండా ఇప్పటికే కూడా చర్యలు తీసుకున్నారు. అటు న్యాయవాదులతో పాటు కక్షిదారులు కానీ ఖైదీలు కానీ పెద్ద ఎత్తున వందలాది మంది కూడా నిత్యం ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉంటారు. ఎంతో పురాతనమైనటువంటి ఈ భవనం అతిపెద్ద భవనం కూడా కావడంతో అనేక కోర్టు సముదాయాలు, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ భవనాలు కూడా ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా తనిఖీలు చేసేందుకు ప్రస్తుతం న్యాయస్థానానికి సంబంధించినటువంటి భవనంలోకి పోలీసు డాగ్ స్క్వాడ్తో పాటు బాంబ్ స్క్వాడ్ కూడా లోనికి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జిల్లా కోర్టు ప్రాంగణం అంతా కూడా అటు నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతూ ఉండేది ప్రస్తుతం దాదాపు నిర్మానుష్యంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం అటు పోలీసులు కానీ ఆ బాంబ్ స్క్వాడ్ సంబంధించిన వారందరూ కూడా ఈ భవనంలో ఉన్నటువంటి అన్ని గదులను కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి జిల్లా ప్రధాన న్యాయస్థానం ఏదైతే ఉందో ప్రధాన జిల్లా జడ్జికి సంబంధించినటువంటి ప్రాంగణం లోపల కూడా అటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అనేవి కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఈమెయిల్ అనేది కూడా వచ్చినటువంటి దాని సారాంశం కూడా చూసుకుంటే ఈ కోర్టులో మొత్తం 3 RDX IED బాంబులని అయితే ఇందులో ఉంచాం. మానవ ఆత్మాహుతి బాంబు దాడిగా తాము చేస్తున్నట్లు కూడా వారు ఒక లేఖ ద్వారా ఈ బెదిరింపు ఇవ్వడం అయితే జరిగింది. తమిళనాడు కానిస్టేబుల్ నివేతా పేతురాజ్ మరియు ఇతర DMKలకు చెందినటువంటి వేధింపులు తాళలేక కాశ్మీర్కు చెందినటువంటి ISKP సభ్యులతో పాటు మాజీ LTTE సభ్యులు కోర్టు గదులను, న్యాయమూర్తి గదులను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుళ్లకు పాల్పడుతున్నట్లయితే ఈ లేఖ సారాంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఆ లేఖ ద్వారానే వచ్చినటువంటి ఈమెయిల్ ద్వారా వచ్చినటువంటి బెదిరింపులు అసలు వాస్తవమా కాదా అనేటువంటి కోణంలో ఓవైపు టెక్నికల్ టీం కూడా ఆ తనిఖీలు చేస్తున్నారు. అలాగే పోలీసులు కానీ డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా ఈ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 3 RDX బాంబులన్నీ కూడా ఇందులో అమర్చడం జరిగింది. అలాగే 100 అడుగుల దూరంలో దీన్ని ఒక రిమోట్ కంట్రోల్ ట్రిగ్గర్ ద్వారా కూడా దీన్ని పేల్చేందుకు తాము సిద్ధపడ్డామని, ఒకవేళ అది కనుక పనిచేయకపోతే శ్రీలంక ఈస్టర్ ఆపరేషన్ జరిగిన విధంగా కూడా ఆ బాంబులు పేల్చే విధంగా తాము పూర్తిగా ఇక్కడ బాంబులు పెట్టినట్లు ప్రస్తుతం ఈ ఈమెయిల్ లేఖ సారాంశం అని కూడా చెప్పుకోవచ్చు. అజ్మల్ అబ్దుల్లా EPRLF అనేటువంటి వారి పేరుతో కూడా ఈ ఈమెయిల్ వచ్చింది. ప్రస్తుతం అసలు నిజంగా ఈ ఈమెయిల్ అనేది వాస్తవమా లేదంటే ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం టెక్నికల్ టీం అంతా కూడా దీన్ని పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే జిల్లా కోర్టు ప్రాంగణంలో కూడా అటు పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి ఇంచు కూడా ప్రస్తుతం పోలీసు బలగాలు తనిఖీలు అయితే చేస్తున్నాయి. ఓవైపు నగరం నడిబొడ్డున ఈ జిల్లా కోర్టు ఉండడం, పక్కనే నిత్యం కూడా వేలాది మంది ప్రయాణిస్తూ ఉండేటువంటి ప్రధాన రహదారి పక్కనే ఉంది ఈ ప్రాంగణం. అలాగే న్యాయస్థానంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ప్రస్తుతం బయటికి వెళ్ళిపోయారు న్యాయమూర్తులతో సహా. ఏం జరుగుతుంది జిల్లా కోర్టులో, నిజంగా అసలు ఈ బాంబు బెదిరింపు లేక వెనకాల అజ్ఞాత వ్యక్తులు ఎవరున్నారు, ఇది కేవలం ఆకతాయిలు చేసిన పనా లేదా అనేది కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మొత్తానికి అటు ప్రస్తుతం జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా కోర్టు నుంచి.